సో లాస్ట్ 3 బేసిక్ క్లాసెస్ అందరికి అర్థమైనట్టే కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లాస్ట్ 3 బేసిక్ క్లాసెస్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. సో టుడే మనం ఇంకా టాలీ ఓపెన్ చేసేసి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం, కంపెనీ క్రియేషన్ చేద్దాం, లెడ్జర్స్ క్రియేషన్ చేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? క్లియర్ సార్. యా, ఓకే, డన్ గైస్, గుడ్. ఓకే, సో టుడే చూడండి, ఇంకా మనము టాలీ ఓపెన్ చేసి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారా డెస్క్టాప్ మీదకి? చేసుకున్నాం సార్. చాలా మంది చేసుకున్నారమ్మా, కొంతమంది మాట్లాడుతున్నారు. రిమైనింగ్ పర్సన్స్ అయిందా తీసుకొని? ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఎక్కడున్నా వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకునే కెపాసిటీ వచ్చింది. ఓకే, సో డన్. ఇప్పుడు చూడండి, టాలీ ప్రైమ్ మీద టూ టైమ్స్ క్లిక్ చేస్తాను. ఇది నేను రెగ్యులర్గా వర్క్ చేస్తుంటాను కాబట్టి ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ మోడ్, యాక్టివ్, తర్వాత రియాక్టివేట్ లైసెన్స్ అని 4 ఆప్షన్స్ వస్తాయి మీకు. సో దాంట్లో ఫస్ట్ మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది స్పీడ్గా ఇలాగా. ఓకే, తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు కూడా అంతే, ఈరోజు ఓపెన్ కాదు, రేపటి నుంచి మీకు కూడా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? రైట్ సైడ్లో F3కి వెళ్ళాలి. F3కి వెళ్ళి షట్ కంపెనీ అంటే క్లోజ్ చేసేయాలి దాన్ని. ఎంటర్ ఇక్కడికి వచ్చేస్తారు. మీరు యాక్చువల్గా ఈరోజు ఓపెన్ చేస్తూనే కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తేనే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ కంపెనీ క్రియేట్ చేయాలి. క్రియేట్ కంపెనీ. చూడండి, ఫస్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఫీచర్సే ఉంటాయి. మీరు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12 ఇవ్వాలి. F12 వచ్చేసి ఇక్కడ ఉన్న నో ఆప్షన్స్ని ఎస్ పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ అవసరం లేదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 ఆప్షన్స్ పెడితే మనకి ఇక్కడ కొంచెం బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత సెక్యూరిటీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, కంపెనీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ సిస్టంలో మీరు ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారో ఆ పాత్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు కంపెనీ నేమ్ చూడండి, మనకి కంపెనీ నేమ్ ఏముంది? ఫస్ట్ కంపెనీ నేహా ప్రైవేట్ లిమిటెడ్. సో నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వాలి. రియల్ టైంలో నీ కంపెనీ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఫేక్ అడ్రస్ ఇస్తున్నాను. సెల్ నెంబర్, ఓకే, తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, చెన్నై అయితే చెన్నై ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్యాక్స్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి. ఒక్కసారి చేస్తాం, మళ్ళీ చేయం. ఒకసారి క్రియేట్ చేస్తాం, రెగ్యులర్గా దాన్నే ఓపెన్ చేసి మనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిలే ఉండాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 ఏప్రిల్ 24 ఉండాలి ఈ ఇయర్. సో మీరు ఆగస్ట్లో బిజినెస్ స్టార్ట్ చేసినా, డిసెంబర్లో స్టార్ట్ చేసినా, జనవరిలో స్టార్ట్ చేసినా, ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినా, నెక్స్ట్ ఇయర్ మీరు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ 24 ఉండాలి. సార్ నేను డిసెంబర్లో కంపెనీ స్టార్ట్ చేశాను, ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ నేను 1 డిసెంబర్ పెట్టుకుంటా అంటే రాంగ్. మీరు ఏ నెలలో చేసినా మనం ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నామో అదే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్. సెక్యూరిటీ ఆప్షన్స్ మనం దీనికి టెక్నికల్ పాయింట్స్లో డిస్కస్ చేస్తాం. మన ఇండియా సింబల్, కరెన్సీ సింబల్ ఇది కాబట్టి ఇదే ఉంటుంది డిఫాల్ట్గా. ఇంకా రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, జస్ట్ ఎంటర్ ఇచ్చారంటే డైరెక్ట్గా F11కి వెళ్ళిపోతాం. ఇది F11. చూడండి, ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి.
మనం బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టామంటే అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి. యాక్సెప్టర్ను సేవ్. సో ఈ విధంగా మనం గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. కావాలంటే చూద్దాం. ఇక్కడ చూడండి కరెంట్ పీరియడ్. సో తర్వాత నేహా ప్రైవేట్ లిమిటెడ్, నో ఓచర్స్ ఎంటర్డ్, ఇంకా ఎలాంటి ఓచర్స్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు ఆల్టర్లో వెళ్ళి ఒకసారి చూద్దాం. గ్రూప్ చూసారా, 28 గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. ఎడ్జెస్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓచర్ టైప్ సో ఇన్యాక్టివ్లో వెళ్తే మరికొన్ని ఫీచర్స్ ఇక్కడ షో చేస్తుంది. ఇవ్వండి, ఇవి ప్రీ డిఫైన్డ్గా మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం లెడ్జెస్ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తాం. ఇప్పుడు మనం కొత్తగా క్రియేషన్ చేయాలి అంటే క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి. లెడ్జర్ క్రియేషన్ యొక్క ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చూస్తానని చెప్పాలి. ఎవరు చెప్పగలుగుతారు? ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? నీవన్ చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్, ఎన్ని ఉన్నాయి? ఒకటా? ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 10 క్యాష్ కాకుండా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి సార్. 9 క్యాష్ కాకుండానా? క్యాష్ తోటి 8 ఉన్నాయి సార్. 8 ఉన్నాయి క్యాష్ తోటి. 8 ఉన్నాయి సార్. 8 సార్. యా, వితౌట్ ట్యాక్స్. 3 క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? 6 7 1 క్యాష్ తో కలిపి 11 సార్. 8 సార్. 11 వాళ్ళు కరెక్ట్. ఓకే, రిమైనింగ్ అంతా రాంగ్. రిపీటెడ్గా వచ్చిన పదాలు మళ్ళీ తీసుకోకూడదు, ఒక్కసారే తీసుకోవాలి. ఏదైనా ఒకసారి మళ్ళీ క్రియేట్ చేయకూడదు. టోటల్ 11 ఉన్నాయి. క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇవి లెడ్జెస్. వీటిని మనం యాజ్ ఇట్ ఈస్గా క్రియేషన్ చేయాలి. ఓకే, ఇలా ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో వాళ్ళకు సబ్జెక్ట్ వస్తుంది. క్యాపిటల్కి చూడండి, అండర్ దగ్గరికి వచ్చేసరికి రైట్ సైడ్లో 20 లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ షో చేస్తాయి. క్యాపిటల్కి జస్ట్ అది ఎక్కడైనా ఉండనివ్వండి, ఆ 28లో అది ఎక్కడ ఉన్నా కూడా జస్ట్ మీరు సిఏపి అని టైప్ చేయండి, బయటకు వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, దీంట్లో 2 లెడ్జెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పర్చేజెస్ చేద్దాం. పర్చేజ్కి ఏం తీసుకోవాలి? గ్రూప్ ఏం తీసుకోవాలండి? పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్ సార్. PUR అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా 28 గ్రూప్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కార్తిక్, ఏం తీసుకోవాలి? కార్తిక్ సండ్రీ క్రియేటర్స్ సార్. సండ్రీ క్రియేటర్స్ SUN అని టైప్ చేయండి, సండ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ క్యాష్ చేయాలనా, మళ్ళీ కార్తిక్ చేయాలనా? అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సో సేల్స్ కు సేల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్ అందరూ ఏం తీసుకోవాలి? రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి ఇక్కడ మీరు. ఓకేనా?
తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మళ్ళీ చేయడం అవసరమా? నో నీడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్కమ్. డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్. తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇలా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. చేస్తున్నాను మిస్టేక్ ఫర్నిచర్ కిందకి వస్తుంది. నేను డైరెక్ట్ ఇన్కమ్ తీసుకొని సేవ్ చేస్తాను, మిస్టేక్. తర్వాత సాలరీస్ దాని కిందకి వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నేను డ్యూటీస్ అండ్ ట్యాక్స్ తీసుకొని సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం చేసిందన్ని చూడాలన్నా, మిస్టేక్స్ చేసింది కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్కి వెళ్ళాలి. ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ వస్తారు. ఆల్టర్ మనం చేసిందని ఇక్కడ ఉంటాయి, మనం మిస్టేక్ చేసిందని ఇక్కడ ఉంటాయి. ఓకే, మనం చేసింది కూడా ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు నేను ఏది మిస్టేక్ చేశాను? ఫర్నిచర్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇలా మనం చేసిందన్ని చూసుకోవాలంటే ఆల్టర్కి రావాలి. మళ్ళీ గేట్ వే టు ఎలాగ రావాలంటే ఎస్కేప్ ఎస్కేప్ మళ్ళీ అమౌంట్ పోస్ట్ చేయాలంటే ఓచెస్కి వెళ్ళాలి. సో ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్. ఈ సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి మీరు ఏం చేయాలంటే చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకోవాలి. డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకుంటే ఇక్కడ 2 బై అని వస్తుంది, డెబిట్ క్రెడిట్ రాదు. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో ఎఫ్ఓలకి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెడితే అప్పుడు మీకు 2 బై అని వచ్చేస్తుంది. 2 బై వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి, యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై. 2 బైకి బదులు సిఆర్డిఆర్ ఉపయోగించవచ్చు అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి క్యాపిటల్ అంటే ఏకి తీసుకోవాలి. ఎఫ్. సో ప్రజెంట్ ఫంక్షన్ కీస్ అని మనకు రైట్ సైడ్ ఉంటాయి. కాంట్రా ఉంటుంది, రిసిప్ట్ ఉంటుంది, జర్నల్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, పర్చేజ్ ఉంటుంది. మనకి ఏ కీ తీసుకోవాలంటే ఆ కీ తీసుకోవాలి. ఇప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. ఇప్పుడు పైన మనకి రిసిప్ట్లో పర్టికులర్ కింద సిఆర్ వచ్చింది. సిఆర్ అంటే క్రెడిట్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? క్యాపిటల్ క్రెడిట్. క్యాష్ డెబిట్ అవుతుంది. ఇప్పుడు మన పర్టికులర్స్ కింద క్రెడిటే కదా ఉంది, కాబట్టి క్యాపిటల్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 3 lakhs. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? క్యాష్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం తీసుకోవాలి. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి? F9 సార్. F9 సార్. F9 తీసుకోవాలి.
F9 తీసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుంది ఫార్మాట్. ఇలా చూపించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓన్లీ పర్చేజ్ సేల్కు మాత్రమే మార్చాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చే తీసుకోవాలి. ఈ రెండింటికే పర్చేజ్ సేల్స్కే డెబిట్ క్రెడిట్ రావడానికి ఈ పని చేస్తాం మనం. ఓకే, పర్చేస్ ఫ్రమ్ కార్తీక్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, ఏది డెబిట్ ఏది క్రెడిట్? Purchase debit. Purchase debit, sir. Karthik credit. పర్చేస్ డెబిట్, కార్తీక్ Credit. Credit. Karthik Okay. credit. ఇప్పుడు పర్టికులర్స్ కింద ఇక్కడ సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? CR. సిఆర్ CR. Karthik private. కార్తీక్ వస్తాడు సార్, కార్తీక్. ఎంటర్ ఇచ్చేయాలి. అమౌంట్ ఎంత? 1 lakh. సో డెబిట్ పర్చేస్. Purchase. నెక్స్ట్ పైన అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? క్యాష్ పే టు కార్తిక్. అప్పుగా పర్చేజ్ చేస్తాం, ఇప్పుడు డబ్బులు పే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? ఏకి తీసుకోవాలి? పేడ్ అంటే F5 సార్. FI. అంటే పేమెంట్ తీసుకోవాలి. సో పేమెంట్. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ పే టు కార్తిక్ అంటే ఏది డెబిట్ అవుతుంది? Debit cash credit. కార్తీక్ డెబిట్ క్యాష్ క్రెడిట్ సార్. యా, ప్రతి ట్రాన్సాక్షన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పైన కొన్ని దాంట్లో క్రెడిట్ ఉంటుంది, కొన్ని దాంట్లో డెబిట్ ఉంటుంది. మనం ఎలా ఉన్నా డెబిట్ ఏది క్రెడిట్ ఏది అని ఏదైతే మీకు తెలుస్తుందో అప్పుడు ఈజీగా అర్థం చేసుకుంటారు, గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఓకే, క్యాష్ పే టు కార్తిక్. యాక్చువల్గా కార్తిక్ మనం ఎంత ఇవ్వాలి? 1 lakh ఇవ్వాలి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ మనీ మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్, కరెంట్ బ్యాలెన్స్ 50,000 ఉంది క్యాష్. సో 3 లక్షలు ఉంది మన దగ్గర క్యాష్. ఇప్పుడు 50,000 డబ్బులు పే చేస్తున్నాం అంటే ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ క్యాష్ ఎంత ఉంది? 2,50,000 ఉంది. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? F8. F8, sir. F8. F8 తీసుకోవాలి. తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ తీసుకోవాలి. సో దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Kalyan. Credit. Debit. కళ్యాణ్ డెబిట్. Sale. ఏది డెబిట్ ఏది క్రెడిట్? సేల్స్ అనేది క్రెడిట్. Kalyan debit to sales credit. Sales క్రెడిట్ credit. సార్, కళ్యాణ్ డెబిట్. ఎంతకు సేల్ చేస్తాం మనం ఇక్కడ? 1,50,000 సేల్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. ఏకి తీసుకోవాలి? F6. F6, sir. F6 తీసుకోవాలి. ఓకే, యాక్చువల్గా మనము కళ్యాణ్కి 1,20,000 మనం సేల్ చేస్తాం, 1,50,000కి. బట్ కళ్యాణ్ ఎంత ఇస్తున్నాడు మనకి? 1,20,000 ఇస్తున్నాడు. రిసిప్ట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Cash debit. Cash Kalyan. debit to Kalyan credit, sir. Credit. సో 30,000 మనకి ఇవ్వాలి క్యాష్. క్యాష్ డిపాజిట్ ఇది ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి? F4, sir. ఫర్ కాంట్రా సార్. కాంట్రా. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Bank debit. Cash credit. అమౌంట్ ఎంత? 70,000. తర్వాత రెంట్. ఏకి తీసుకోవాలి? F5. పేమెంట్ సార్, పేమెంట్. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? Rent debit. Cash credit. క్యాష్ క్రెడిట్ సార్. క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. సో వేజెస్ F5. ఏకి తీసుకోవాలి? డెబిట్ క్యాష్ క్రెడిట్ సార్. F5, sir. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. ఏకి తీసుకోవాలి? F6. F6. క్రెడిట్. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? దానిలో Debit. Cash. క్యాష్ డెబిట్ డిస్కౌంట్. Credit.
నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ ఎక్కి తీసుకోవాలి. F6. sir. Receipt, sir. F6. Cash debit to Transportation charges received. Credit. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. నెట్ ప్రాఫిట్ మనకి 25,000 రావాలి. ఎస్కేప్. సో మనం చేసిందన్నీ డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ వేసి ఓపెన్ చేసుకొని మార్చుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ ఆల్ట్ ఎక్స్పర్ట్ చూడండి. సో ఈ పక్క మనం చూస్తే లైక్ సేల్స్ పక్క వచ్చేసి టోటల్గా 1,95,000 ఉంది. బట్ మనకి క్రెడిట్ సైడ్ 1,95,000 ఉంది. డెబిట్ సైడ్ ఎంత ఉంది టోటల్గా మనకి 1,00,000 చూడండి 1,70,000 ఉంది. ఇటుపక్క ఏమో 1,95,000, ఇటుపక్క ఏమో 1,70,000 ఉంది. ప్రాఫిట్ ఎంతలో ఉన్నట్టు మనం నెట్ ప్రాఫిట్ 25. ఓకే. ఎటు పక్క అయితే ఎక్కువ ఉంటుందో అదే లాస్ట్లో మనకి టోటల్ వాల్యూ చూపిస్తుంది కింద. ఓకే. తర్వాత క్యాష్ బోర్డ్ లెవెల్ ఈ చోట రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. 4.0లో మనకి డాష్ బోర్డ్ ఇచ్చారు. అన్నీ ఒకే చోట రిసిప్ట్స్ అన్నీ కనబడతాయి. సేల్స్ ట్రెండ్, రేటింగ్ డీటెయిల్స్, లైక్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీ అన్నీ ఒకే చోట కనబడతాయి. తర్వాత డిస్ప్లే ఎవరు నిద్రపోతున్నట్టున్నారా? క్లాస్ ఆఫ్ చేసి నిద్రపో. కాంట్రా రిజిస్టర్. మన కాంట్రాలో ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసాం. పేమెంట్ రిజిస్టర్. సో పేమెంట్లో 3 ఉన్నాయి. మనం చేసింటన్ని చూడాలంటే రిజిస్టర్లో చూడవచ్చు. రిసిప్ట్స్ రిజిస్టర్. రిసిప్ట్లో 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సేల్స్ రిజిస్టర్ ఎంత సేల్ చేస్తాం కింద మ్యాప్ కూడా చూపిస్తుంది మనకి ఏప్రిల్ మంత్లో. పర్చేజ్ రిజిస్టర్. సో పర్చేజ్లో కూడా ఏం చేస్తామని ఇక్కడ షో చేస్తుంది. ఓకే. ఇవన్నీ మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్లో ఉంటాయి. ఓకే. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ 2 ఈక్వల్ అయిపోతాయి. సో ఇవన్నీ చూడండి. ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. అలాంటిది సాఫ్ట్వేర్లో ఏం చేశాడు, జస్ట్ కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అంతే. ఆటోమేటిక్గా అన్నీ అవే జనరేట్ చేసుకుంటుంది. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రేడ్ బ్యాలెన్స్ అన్నీ చేసుకుంటుంది. అదే మీరు మాన్యువల్గా చేయాలంటే ఏ ఒక్క చిన్న తప్పు పోయినా స్టార్టింగ్ నుంచి మొత్తం వెతుక్కుంటూ రావాల్సి వచ్చేది. అది ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఎందుకు అంత బాగా నేర్చుకుంటారంటే కారణం అదే. సో అదనమాట. ఇలా మీరు ఆ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరే చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఈ కంపెనీ ఇలాగే పెట్టేసి పైన లెఫ్ట్ సైడ్లో కంపెనీ క్రియేట్. నెక్స్ట్ ఏం కంపెనీ ఉంది మనకి, కంపెనీ క్రియేట్. నెక్స్ట్ కంపెనీ ఏముంది మనకి, కళ్యాణ్ ట్రేడర్స్. ఇది 1,00,000 కంపెనీలు క్రియేట్ చేసిన అన్నిటికీ కూడా ఇండివిజువల్గా లెడ్జెస్ గ్రూప్స్ ఉంటాయి. కారణం సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్టార్ను సేవ్. ఇప్పుడు చూడండి కొత్తగా ఓ కంపెనీ వచ్చింది పైన, కళ్యాణ్ ట్రేడర్స్. పాతదేమో కింద ఉంటుంది. మీది పాతది క్లిక్ చేస్తే పాతది పైకి వస్తుంది, కొత్తది క్లిక్ చేస్తే కొత్తది పైకి వస్తుంది. పైన ఏది ఉంటే అదే యాక్టివ్లో ఉందని అర్థం. ఇప్పుడు కొత్త దాంట్లో కూడా చూడండి, డిఫాల్ట్గా మనకి 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇలా ఓకే. ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మళ్ళీ మీరు ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి, ఇవన్నీ క్రియేషన్ చేయాలి. ఇప్పుడు కళ్యాణ్ ట్రేడర్స్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? తెలియవా? ఇట్లే డైరెక్ట్గా ఇప్పుడు నేను కిందికి స్క్రోల్ చేస్తూ వస్తాను. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి, క్యాష్తో సహా ఎవరైనా ఒకరు చెప్పండి. లెడ్జెస్ కౌంట్ చేయండి. ఇక్కడ చెప్పండి.
13 సార్. చెప్పండి ఏమేమో. క్యాపిటల్ పర్చేస్ 13 విజయ్ ప్రైవేట్ లిమిటెడ్. 12 సార్. వెరీ గుడ్. ఇంకా మర్చెంట్ డ్రాయింగ్స్ ఇంకా HDFC Bank ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంప్యూటర్, Computer. బయాజ్, ఫ్యాక్టరీ రెంట్, పర్చేజ్ రిటర్న్స్ విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక్కసారి తీసుకోవాలి విజయ్. తర్వాత సేల్స్ రిటర్న్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్రిపేర్డ్ ఎక్స్పెన్సెస్, Muthoot Finance. ఇంకా ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిసియేషన్, బ్యాంక్ చార్జెస్, ఇన్వెస్ట్మెంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముత్తూట్ ఫిన్కార్ప్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, సేల్స్ రిటర్న్, రెంట్ రిసీవ్డ్, ఫర్నిచర్, పర్చేజ్ రిటర్న్, ఫ్యాక్టరీ రెంట్, కంప్యూటర్, ఫయాజ్ ట్రేడర్స్, ఇంట్రెస్ట్ రిసీవ్, క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డ్రాయింగ్స్, సేల్స్, పల్లవి మర్చెంట్స్, పర్చేజ్, విజయ్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాపిటల్. వీటన్నిటిని క్రియేట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఓచర్స్ పోస్ట్ చేయాలి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ టుడే క్లాస్. లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్ లో ఓన్లీ ఒక లెడ్జర్ అయినా సార్. ఓకే, లోన్స్ అండ్ లోన్ లైబిలిటీ. టేకెన్ అనేది క్యాష్ కిందకి వెళ్ళిపోతుంది సార్. అవును, సార్ చెప్పండి. బ్యాంక్ టు బ్యాంక్ అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ సార్. అవును, మరి ఇప్పుడు పేమెంట్ లో నాకు పార్టీ వచ్చేసి నాకు చెక్ ఇవ్వమని చెప్పేసి అన్నారు, అప్పుడు ఏమైంది సార్? ఏదండి? బ్యాంక్ టు బ్యాంక్ అయితే కాంట్రాక్ట్ సార్. అవును, మరి పేమెంట్ లో మనం కూడా చెక్ ఇస్తున్నాం సార్. వాడు నాకు చెక్కే కావాలంటారు, మన బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాం కదా సార్, అప్పుడు ఏమైంది సార్? అది కూడా పేమెంట్ అయింది కదా సార్. ఇది కాంట్రాక్ట్ సంబంధించి ఏమొస్తాయి? నీ బ్యాంకులకు సంబంధించినట్టు మాత్రమే. ఓకే సార్. వేరే వాళ్ళు వేసిన బ్యాంకులు చెక్కులు కాదు. ఓకే సార్. ఓన్లీ నీ బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్సే. నువ్వు ఓకే. ఎవరికైనా చెక్ ద్వారా పే చేసినా, లేదంటే కస్టమర్ నీకు చెక్ ద్వారా పే చేసినా అవి కాంట్రాక్ట్ కిందకి రావు. ఓకే సార్. ఓకే, ఒకటి నీ దగ్గర నీ బ్యాంకులో నీ యొక్క కంపెనీలో లిక్విడ్ క్యాష్లో చేతిలో ఉంటే అది తీసుకుని వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు, లేదు నీ బ్యాంకు నుంచి నువ్వే విత్డ్రా చేసుకున్నప్పుడు, నీకు 2 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు, లేదు అంటే క్యాష్ టు పెట్టి క్యాష్కి మార్చుకున్నప్పుడు, ఆ 4 కాంట్రాక్ట్ కిందకి వస్తాయి. ఇంకా ఏ ట్రాన్సాక్షన్ కాంట్రాక్ట్ కిందకి రాదు. ఓకే, ఓకే సార్. సో మనము ఎవరికైనా చెక్కు పే చేసినా అది పేమెంట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న చెక్కు రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, సో అది. ఇంకమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్. సార్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ F7. ఓకే, F7లో తీసుకోవాలి. డిప్రిసియేషన్ డెబిట్, ఫర్నిచర్ క్రెడిట్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీరు పైన ఫర్నిచర్ కొన్నారు కదా, ఇక్కడ 12,000 పెట్టి ఫర్నిచర్ కొన్నారు. సో అసెట్ కదా ఇది, అసెట్ కాబట్టి ఇయర్ అసెట్ మీద మనం డిప్రిసియేషన్ తీయాలి. ఎంత తీశారు? ఇక్కడ 2,000 తీశారు. సో F7లో పోస్ట్ చేస్తాం. డిప్రిసియేషన్ అంటే అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డెబిట్, ఫర్నిచర్ క్రెడిట్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే అండర్లో కరెంట్ అసెట్ వస్తుంది, పేమెంట్ తీసుకోవాలి. మీకు ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి నేను స్టార్టింగ్లో ఇచ్చింటాను. మీకు ఏమైనా వస్తే డౌట్స్ వచ్చినప్పుడు వెళ్ళి చూసుకోండి, అన్నీ చూసి చేయొద్దు. నేను ఇక్కడే ఇచ్చింటాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే గ్రూప్స్ లెడ్జెస్, ఫంక్షన్ ఫీస్, డెబిట్ ఏది క్రెడిట్ ఏది అన్నీ ఇక్కడ ఇచ్చున్నా ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి. మీకు ఏదైనా డౌట్ వస్తే వెళ్ళి చూడండి. అన్నీ ముందే చూసుకున్నాను అనుకో, మీరు ఒరిజినల్గా చేసినట్టు ఉండదు. ఓకే, చూడండి ప్రాబ్లం నెంబర్ 1. మీకు ఏదైనా డౌట్ వస్తేనే వెళ్ళి చూడండి, అంతేగాని అన్నీ మాత్రం చూడొద్దు. మీరు ఓన్గా చేయాలా, మీ మైండ్ ఆలోచించాలా.
ఏదైనా ఇచ్చినా కదా అని ఇక్కడికి వచ్చి చూసుకోవడము చూసి చేస్తే కానీ బాగోదు. ఓకేనా? క్లియరా? ఎవరికైనా డౌట్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ సార్ కన్ఫర్మ్. లేట్ గా జాయిన్ అయిన కంపెనీ క్రియేట్ చేసి ఒకసారి చూపించండి వీడియో ఉంటుందమ్మా, వీడియో. చూసి అందుకే కదా రికార్డింగ్ ఉన్నది. సరే రిమైనింగ్ వాళ్ళమా ఎనీవన్ క్లియరా? అర్థమైంది కదా? కంపెనీ క్రియేషన్ మెయిల్ కి యాక్సెస్ కాలేదు సార్. యా ఇప్పుడు ఇస్తాను సార్. పేరేం పేరు? ఓకే యా సార్, వంశీ. ఒకసారి నాకు వాట్సాప్లో అది పంపించండి. సార్ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్ వాట్సాప్ పంపిస్తారా? మెయిల్ అటాక్ ఇదవట్లేదు సార్ మాకు. మీకు మెయిల్ పంపిస్తే మీరు 100 మందికి పంపిస్తారు, నేను లాస్ అవుతాను నా బిజినెస్. మెయిల్లో ఓపెన్ అవ్వట్లేదు అందుకని. వస్తుంది అవుతుంది. ఎందుకు అవుదా? 35 మందికి అయింది, నీకు ఎందుకు కాదు? అవ్వట్లేదు సార్, అందుకని ఒకసారి అడుగుదామని చెప్పి. ఓకే, డన్ గైస్, బై.